నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 3 నెలలకు ఒకసారి, లేకపోతే 4 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మనం చూసుకుంటే కువైట్లోని పలు ప్రాంతాలలో అయితే సైరన్లు అయితే మోగిస్తారనమాట. కువైట్లో ఏవైనా భూకంపాలు వచ్చినా కానీ, లేకపోతే యుద్ధం కానీ, లేకపోతే ఏవైనా అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే కానీ కువైటీ పౌరులను అలర్ట్ చేయడానికి ఈ యొక్క సైరన్లను అయితే మోగిస్తారనమాట. తాజాగా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జనవరి 19వ తేదీన సైరన్లు మోగిస్తూ ఉన్నట్టు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం జనవరి 19 సోమవారం కువైట్ సమయం ప్రకారం ఉదయం 10 గంటలకు పౌరరక్షణ సైరన్ల పరీక్ష నిర్వహించబడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పి హామీ ఇచ్చింది. ఈ పరీక్ష పూర్తిగా సాధారణమైనది మరియు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఇటువంటి పరీక్షలు అయితే చేపడుతూ ఉన్నామని చెప్పేసి భద్రతా విధానాల ప్రభావాన్ని నిర్ధారించడం మరియు అన్ని ప్రాంతాలలో ప్రజా భద్రతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతిక సంసిద్ధతను పరీక్షించడానికి మరియు హెచ్చరిక వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని నిర్ధారించడానికి కొనసాగుతూ ఉన్న చర్యలలో భాగంగా ప్రతి నెల మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు సైరన్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. మరోవైపు మనం చూసుకుంటే కానీ అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మీరు మా పైన దాడి చేస్తే కానీ గల్ఫ్ దేశాలలో ఉన్న మీ ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకుని వాటిపైన దాడి చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క సైరన్ హెచ్చరిక వ్యవస్థ ఏదైతే ఉందో, ఏదైనా యుద్ధం కావచ్చు, అత్యవసర సమయాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఏవైనా అత్యవసర సమయాలు వచ్చినప్పుడు కువైట్లో ఉన్న ప్రజలను అలర్ట్ చేయడానికి ఈ యొక్క సైరన్లను అయితే వాడతారన్నమాట. సురక్షిత ప్రదేశాలకు వెళ్ళమని చెప్పేసి అందులో భాగంగానే సోమవారం ఉదయం 10 గంటలకైతే ఈ యొక్క సైరన్లను పరీక్షించనున్నట్లయితే అధికారులు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.